ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా శుభాభివందనాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాలని అనుదినము మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. లేఖనాలు సెలవిస్తున్నాయి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని. ఈ రోజుల్లో చాలామందికి దేవుడు అంటే భక్తి ఉన్నదేమో కానీ దేవుడు అంటే భయం లేదు. అందరూ బట్టి ఇష్టానుసారం జీవించే వాళ్ళు ఉన్నారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ధన్యులు. ధన్యులు అంటే కేవలం ఆశీర్వదించబడిన వారు మాత్రమే కాకుండా సంపూర్ణంగా ఆనందించేవారని అర్థం కూడా ఉంది. అలాంటి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని మీరందరూ పొందాలనేదే దేవుని సేవకుల యొక్క మా అభిలాష. ప్రతిరోజు కూడా ఒక దివ్య వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాం. అలా చేయడం వల్ల దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాము. వాక్య ప్రకారం జీవించడానికి దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. వాగ్దానాలే మనకు బలం. శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని వాగ్దానాలను స్మరించుకున్నప్పుడు గొప్ప ధైర్యాన్ని, ఆశీర్వాదం మనం పొందుతాం. ఈరోజు వాగ్దానం కోసం మీరందరూ కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథం ఉంటే తెరవండి. కీర్తన గ్రంథం 30వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకుందాం. Psalm 30:7. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత చెందితిని. దావీదు భక్తుని ద్వారా రాయబడిన ఈ కీర్తనలో చాలా శ్రేష్టమైన, ప్రాముఖ్యమైన అంశాలు దాగి ఉన్నాయి. యెహోవా నీవే దయగలిగి నా పర్వతమును స్థిరపరిచితివి. ఏ పర్వతాన్ని గురించి దైవజనుడు మాట్లాడుతున్నాడు? ఆయన పేరు మీద ఏదైనా పర్వతం ఉందా? ఆయనకు సంబంధించిన ఆ భూముల్లో ఏమన్నా కొండలు, పర్వతాలు ఉన్నాయా? వాటిని ఆ దేవుడు స్థిరపరిచింది. దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ పర్వతం అనగా తన జీవితమే. నా జీవితాన్ని నీవు స్థిరపరిచినట్టుగా ఇంకెవరు స్థిరపరచలేదు నాయన. ఈరోజు నువ్వు ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడు అంటే, నీవు సన్నుతించే దేవుడు ఎంత ఉన్నతమైన వాడు అంటే, నువ్వు కీర్తించే దేవుడు ఎంత ప్రభావం కలిగిన వాడంటే, ఆయన నీ జీవితాన్ని స్థిరపరిచేవాడు. చాలామంది అంటూ ఉంటారు, మీ అబ్బాయి స్థిరపడ్డాడండి అంటే వాళ్ళు ఆ ప్రశ్న అడగడంలో వారి యొక్క ఆలోచన ఏంటంటే, ఏమైనా ఉద్యోగం వచ్చిందా అని, డబ్బులు ఏమైనా సంపాదిస్తున్నాడా? స్థిరత్వం అంటే అదనుకుంటారు చాలామంది. మీ వాడు ఏమన్నా స్థిరపడ్డాడండి? మీ అమ్మాయి ఏమన్నా స్థిరపడిందా? అమెరికాలో స్థిరపడిందా? ఇంగ్లాండ్లో స్థిరపడిందా? దుబాయ్లో స్థిరపడిందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే, కంఫర్టబుల్ లైఫ్, ఒక మంచి ఇన్కమ్, ఆ తర్వాత కుటుంబం, ఒక ఇల్లు, ఒక కారు, ఇవన్నీ ఉంటే బాగా స్థిరపడ్డాడండి అంటారు చాలామంది. కానీ దేవుని వాక్యం మాట్లాడుతున్న స్థిరత్వం ఏంటి అంటే, జీవితానికి సంబంధించిన స్థిరత్వం. చాలాసార్లు మనలో అస్థిరమైన ఆలోచనలు ఉంటాయి, అస్థిరమైన పనులు మనం చేస్తూ ఉంటాం, అస్థిరమైన తలంపులు మనలో ఉంటాయి, మన నిర్ణయాలు అస్థిరంగా ఉంటాయి. ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట, ఈరోజు ఒక నిర్ణయం, రేపు ఒక నిర్ణయం లాగా చాలామంది, ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ జీవితంలో చంచలత్వం ఎక్కువ ఉంటుంది అన్నమాట. చంచలత్వమైన అనుభవాలు చాలా ఉంటాయి. కానీ భక్తుడు అంటున్నాడు, ప్రభువా నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు, నిన్ను దేవునిగా గుర్తించినప్పుడు, నిన్ను నా రాజుగా స్వీకరించినప్పుడు నీవు చేసిన పని ఏంటంటే, నా మీద నువ్వు దయగలిగి నా పర్వతాన్ని స్థిరపరిచావు. అక్కడ దయ అన్న మాట రాయబడింది తెలుగులో, దాన్ని ఇంగ్లీష్లో ఫేవర్ అనే పదం రాశారు. హిబ్రూలో రాట్సన్ అనే పదం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే డిలైట్ అండ్ ఫేవర్. దేవుడు మన యందు ఆనందించాడట. ఆయన మన యందు దయగలిగి ఉన్నాడు. బహుశా నిన్ను చూసి ఏ ఒక్కరు దయ కలిగి లేరేమో. అందరూ నీ పట్ల నిర్దయగానే ఉన్నారేమో, అందరూ నీ పట్ల కోపంగానే ఉన్నారేమో. కానీ నీ దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు, మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు ఆ ప్రభు నీ పట్ల దయగలిగిన దేవుడు. ఆయన నీ గతం భయంకరమైందే కాదంటలేదు. నువ్వు ఇప్పటికి చాలా పాపాలు చేసి ఉండొచ్చు, అపరాధములు చేసి ఉండొచ్చు, కానీ పశ్చాత్తాపంతో నువ్వు దేవుని సందుకు వచ్చినప్పుడు, నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు, ప్రభువా ఇకపై నా ఇష్టం కాదు నీ ఇష్టం నా జీవితంలో నెరవేరాలని నువ్వు దేవుని సందులో ప్రార్థన చేసినప్పుడు, ఆయన దయ మరియు ఆయన యొక్క వాత్సల్యం నీ మీద కృమ్మరించబడుతుంది. ఆయన దయగలిగిన దేవుడు కాబట్టి నిన్ను, నీ జీవితాన్ని స్థిరపరిచే దేవుడు. స్థిరత్వం అన్న చోట అమాద్ అనే పదం హిబ్రూలో ఉంటుంది. దానికి అర్థం ఎస్టాబ్లిష్ చేయబడ్డం. దేవుడు మనల్ని ఎస్టాబ్లిష్ చేస్తారట. ఆయన నిన్ను స్థిరపరిచే దేవుడు. ఆయన క్రైస్ట్ టిప్ సెంటర్లో చాలామంది సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. ప్రతి ఆదివారం మీలో చాలామంది లైవ్లో పాల్గొనే వాళ్ళు ఉన్నారు.
వేలాది మంది ప్రజలు దేవుని ఆరాధించడానికి వస్తున్నప్పుడు నేను కొంతమందితో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటాను. దేవుడు ఎలాంటి మేళ్లు మీ జీవితంలో జరిగించారు, ప్రభువుకి మీ జీవితం అప్పగించిన తర్వాత ప్రభువు మీ పట్ల ఎలాంటి గొప్ప కార్యాలు జరిగించాడని అడుగుతూ ఉంటే చాలామంది చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యా, ఒకప్పుడు మా జీవితాలు అస్థిరమైన జీవితాలు, కుటుంబ జీవితంలో అస్థిరత్వం ఉండేది, కానీ ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు స్థిరత్వాన్ని ఇచ్చాడు, మా జీవితాలను ఎస్టాబ్లిష్ చేశాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన! నీ ముఖమును నువ్వు దాచుకొనినప్పుడు నేను కలత చెంది తినే. దేవుని ముఖం గనక మనకు కనబడకపోతే, ఆయన తన ముఖాన్ని గనక ప్రక్కకు తిప్పేసుకుంటే మానవునికి మిగిలేది కలవరమే, ఆందోళనే. కానీ దేవుడు తన ముఖ కాంతిని మన మీద ఉదయింపజేస్తున్నాడు కాబట్టే మనం కలత చెందడం లేదు. ఆమేన్. మనం భయపడడం లేదు, ఆందోళన మనం చెందడం లేదు. కష్టాలు రావచ్చు, ఉప్పెనలా కొన్నిసార్లు ప్రతికూలతలు రావచ్చు, వరదల వలె సమస్యలు మన మీదకు రావచ్చు, కానీ దేవుడు ముఖం మన వైపు త్రిప్పబడి ఉంది కాబట్టే కలవరం లేకుండా ధైర్యంగా ఉన్నాం. దేవుని కృపలో మనం వర్ధిల్లుతున్నాం. దావీదు భక్తుని జీవితంలో ఈ విషయం చాలాసార్లు రుజువుపరచబడింది. ఎంతోమంది శత్రువులు దావీదుని చుట్టుముట్టి హతమార్చాలని ప్రయత్నం చేసినా నేను భయపడను అని ఎందుకన్నాడో తెలుసా? దావీదు దేవుని ముఖాన్ని చూసేవాడిగా ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డ, దేవుడు నేను స్థిరపరచువాడాయన, ఆయన ఎస్టాబ్లిష్ చేసేవాడాయన, నీ మీద తన ఫేవర్ని, తన యొక్క దయను కృమ్మరించే దేవుడు ఆయన. ఆయన నిన్ను బలపరిచే దేవుడు కాబట్టి ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రతిరోజు కూడా దేవుని మహింపరుస్తూ ఆయన గణపరుస్తూ జీవించండి. ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు దయగలిగిన దేవుడు కనుక నీకు వందనాలు. మా జీవితాలను స్థిరపరిచే దేవుడు కనుక నీకు వందనాలు. అవును ప్రభువా, నీలా మా జీవితాన్ని మరెవ్వరూ స్థిరపరచలేరు. నీ వాక్యము మా జీవితాలను కట్టేదిగా ఉంది కనుక నీకు వందనాలు ప్రభువా. మా ప్రియులు ఇంకెంతమంది అయితే భయంకరమైన పరిస్థితుల మధ్య ఉన్నారో, అస్థిరమైన అనుభవాల్లో ఉన్నారో, వారందరినీ మీరే ముట్టి తాకి నీ ఆత్మ ద్వారా ప్రభువా వారిని సంధించి స్థిరత్వంలో నడిపించమని కోరుతున్నాం. తద్వారా వారు నీ కృపలో వరదలడానికి సహాయం చేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ ఈ వాగ్దాన సందేశం ద్వారా మా ప్రియులను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, సమస్యలు ఎదుర్కొంటున్నారో ప్రభువా, వారందరి చేతులు మీరే బలపరిచి ఓ దేవా మేలులతో వారు నింపమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful and blessed day. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.